ఏం చేయగలుగుతాడు ఆయన అంటే కిందున్న అధికారి మీద పెత్తనం చేయగలడు అని, అంతే కదా. అంటే కోటరీ అంటే పెత్తనాలు చేసే వ్యవస్థ, ఎవరు పవర్లో ఉంటే వాళ్ళ చుట్టూ పెత్తనాలు చేసే వ్యవస్థ. ఈ పెత్తనాలు చేసే వ్యవస్థ కింద ఉన్నటువంటి కార్యకర్తలకు ఎప్పుడూ కోటరీగానే కనబడుతుంది. ఇదివరకు చంద్రబాబు ఇదే మాట అనలేదా అందరూ? చంద్రబాబు నేను ఆ కోటరీని పక్కన పెడుతున్నాను అనలేదా? కానీ ఇప్పుడు బాబుని ఏమన్నా కలవాలంటే డైరెక్ట్గా మనం ఫోన్ చేసి ఆ బాబు గారు ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి అంటే పర్మిషన్ ఇచ్చేస్తారా? అసలు ఫోన్ ఎత్తుతాడు ఎవడన్నా మన దగ్గర? లేదు లోకేష్ గారు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నానండి ఒకసారి అవకాశం ఇస్తారా అని అడిగితే రమ్మను అంటారా? అసలు ఫోన్ ఎత్తేవాళ్ళు ఎవరు బేసిక్గా? అట్లాగే ఉంటుంది ఇప్పుడు జగన్ విషయంలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోటరీ గురించి కంప్లైంట్ చేస్తుంది, ఇది వింత అంతే కదా. కోటరీ గురించి కంప్లైంట్ చేస్తుంది. ఇదివరకు జగన్ చుట్టూ కోటరీ అని కార్యకర్తలు ఎవరెవరి గురించి అనేవాళ్ళు? సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ళ ముగ్గురు గురించినే అనేవాళ్ళు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ అదేదా పేరుని నానినో కోడాల నానినో వీళ్ళందరూ ఏంటి అరిచేవాళ్ళు తిట్టేవాళ్ళే తప్పించి రోజాను వీళ్ళందరూ విమర్శించేవాళ్ళు మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ లీడర్లు అంతే. కోటరీలు సభ్యులు కాదు. పెద్దిరెడ్డిని కూడా కోటరీలు అనేవాళ్ళు వీళ్ళు. ఈ నలుగురిని కోటరీ అనేవాళ్ళు. 4 ప్రాంతాలకి 4 కోటరీ అనేవాళ్ళు. తర్వాత ఈ కోటరీలో కొంచెం ఎక్స్పాండ్ అయ్యింది అయోధ్య రామిరెడ్డి, అతని పేరు